అతను కానిస్టేబుల్ క్రమశిక్షణకు మారుపేరైన డిపార్ట్మెంట్లో ఉద్యోగం అతంది. ఎన్నో ఘోరాల్ని చూశాడు. ఎందరెందరో నేరస్తుల క్రైమ్ స్టోరీలు అతనికి తెలుసు. అయినా సరే యూనిఫామ్ వేసుకున్న ఆ కానిస్టేబుల్ బరి తెగించాడు. 5-6గురితో కలిసి ఏకంగా డ్రగ్స్ దందా మొదలుపెట్టాడు. తమనిక పట్టుకోవడం ఎవరి తరం కాదని అనుకున్నారు. కానీ కథ అడ్డం తిరిగింది. వారి గుట్టు రట్టయింది. ఇంతకీ వారు డ్రగ్స్ దందాను ఎలా సాగించారు? చివరకు పోలీసులకు ఎలా దొరికిపోయారు? కంచే చేను మేయడం అంటే ఇదే. ప్రజలకు రక్షణ ఉండాల్సిన పోలీసే తప్పుదారి పట్టాడు. ఏకంగా డ్రగ్స్ దందా మొదలు పెట్టాడు. ఇదిగో ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న ఇతను గుణశేఖర్. ఏపీలోని తిరుపతికి చెందిన కానిస్టేబుల్ 5గురితో కలిసి ముఠాగా ఏర్పాటు చేశాడు. అంతరాష్ట్ర డ్రగ్స్ దందాకు తెరలేపాడు. పోలీసు ముసుగులో తాను ఏం చేసినా దొరకనన్న ధీమానో, ఒకవేళ దొరికినా తనకున్న పరిచయాలతో ఈజీగా తప్పించుకోవచ్చన్న కాన్ఫిడెన్స్తో మొత్తానికి బరి తెగించాడు. బాపట్ల జిల్లా అద్దంకి నుంచి హైదరాబాద్లోని కూకట్పల్లికి ₹1 కోటి విలువైన డ్రగ్స్ తీసుకొస్తూ ఉండగా ముఠా సభ్యులు సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులకు చిక్కారు. కానిస్టేబుల్ గుణశేఖర్ తన ముఠా సభ్యులతో కలిసి గుర్తు తెలియని వ్యక్తుల ద్వారా కోకైన్, ఎఫిడ్రిన్ తెప్పించారు. దీన్ని హైదరాబాద్ తీసుకొచ్చారు. కూకట్పల్లి పరిధి అల్విన్ కాలనీ రోడ్డు హోటల్ దగ్గర విక్రయించేందుకు సిద్ధమయ్యారు. సమాచారం అందుకున్న ఎస్ఓటీ పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా కోకైన్, ఎఫిడ్రిన్ పట్టుబడింది. కానిస్టేబుల్ గుణశేఖర్ మినహా మిగిలిన 5గురిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. నిందితులపై కేసు నమోదు చేశారు. కానిస్టేబుల్ గుణశేఖర్ తో పాటు మరొకరు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. హైదరాబాద్ మత్తు పదార్థాలకు కేరాఫ్ గా మారిందనడంలో ఏ మాత్రం సందేహం లేదనిపిస్తోంది. ఎందుకంటే హైదరాబాద్ లో గంజాయి, డ్రగ్స్ ఇలా మత్తు పదార్థాలు దొరకని రోజంటూ లేదు. ప్రపంచవ్యాప్తంగా ఎన్ని రకాల డ్రగ్స్ ఉన్నాయో అన్ని రకాల డ్రగ్స్ హైదరాబాద్ లో దొరుకుతున్నాయి. గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల వినియోగంపై తెలంగాణ ప్రభుత్వం కొన్నాళ్ల నుంచి ఉక్కుపాదం మోపుతోంది. ఎక్కడికక్కడ నిఘా పటిష్టం చేసి అక్రమార్కులపై కొరడా జులిపిస్తున్నారు. ఈ క్రమంలో మత్తు మాఫియా కొత్త దారుల్లో దందాను కొనసాగిస్తోంది. ఏకంగా కానిస్టేబులే ఓ ముఠాను ఏర్పాటు చేసి డ్రగ్స్ దందా చేయడం ఆందోళన కలిగిస్తోంది. పోలీసు శాఖ, ఎక్సైజ్ పోలీసులు ఎవరెన్ని చర్యలు చేపట్టినా హైదరాబాద్లో ఏదో ఒక రూపంలో డ్రగ్స్ వస్తూనే ఉంది.